గోంగూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఎస్ మీనా గారు, పదార్థాలన్నీ వచ్చేసాయి. పెద్ద ఎక్కువగా ఏం లేవండి, చాలా తక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. తక్కువగానే ఉంటాయి, కొంచెం కొంచెం చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఓకే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. తర్వాత కొంచెం కాగిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు. ఓకే, సో మీనా గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను పుట్టింది బాపట్ల. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. ఓకే, ఒక తమ్ముడు. మా నాన్నగారు ఇప్పుడు లేరు, ఆర్టీసీలో ఎంప్లాయ్ ఉండేవాళ్ళు. ఓకే, పెద్ద ఆఫీస్ పొజిషన్లో ఉన్నారు. నేను డిగ్రీ, మా అక్క డిగ్రీ, మా చెల్లి డిగ్రీ, మా తమ్ముడు మాత్రం డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే, సో మీరు BA తెలుగు లిటరేచర్ తీసుకోవడానికి ఏంటండి రీజన్? పర్టికులర్గా మీకు ఇష్టమా? అంటే పెద్దగా ఇంగ్లీష్ రాదు, అనవసరంగా దాని మీద ప్రయోగాలు అనేసి తెలుగు తీసుకున్నాం. ఓకే, సో ఇంగ్లీష్ రాదు కాబట్టి ప్రయోగాలు చేయడం ఎందుకని తెలుగు షిఫ్ట్ అయ్యారా? తెలుగు చక్కగా అబ్బింది అయితే? బాగానే అబ్బింది. మా పిల్లలకు కూడా మేము తెలుగు ఇంట్లోనే చెప్తాను, నేను ట్యూషన్స్ ఏం అవసరం లేకుండా. ఓకే అండి, ఈ మధ్యకాలంలో అసలు చాలామంది పిల్లలు అసలు తెలుగు అన్నది మర్చిపోయి మొత్తం అంతా ఇంగ్లీష్ ఇలానే మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? తెలుగు ఉండాలి ఖచ్చితంగా, లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఇంట్లో మాత్రం మాట్లాడుకోవడానికి, బయట జాబ్స్ చేయడానికి, ఇంకా విదేశాలు వెళ్ళడానికి ఇంగ్లీష్ అవసరం. సో దాంతోపాటు అంటే ఇంగ్లీష్ అవసరమే ఖచ్చితంగా, దాంతోపాటు మన మాతృభాషని కూడా కంపల్సరిగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో మా తెలుగే ఉండాలి. ఓకే, ఫైన్. సో మీనా గారు, పోపు దినుసులు బాగా వేగినట్టున్నాయి. తర్వాత అండి? తర్వాత టమాటాలు, తరుక్కున్న టమాటాలు. ఓకే, టమాటా ముక్కలు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఓకే ఇది కొంచెం మగ్గే వరకు దీని పైన మూత పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకోవాలి. ఓకే, సో అయితే మీనా గారు, మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది? 2007. 2007. ఓకే, అప్పటి నుంచి హైదరాబాదేనా అండి? హైదరాబాదు, కానీ మేము బాపట్ల అమ్మకి హెల్పింగ్గా ఉంటుంటాను. మా వారు వచ్చేసి ఇక్కడే ఉంటారు పిల్లలు. ఓకే, నేను అక్కడ అటు ఇటు షిఫ్టింగ్ చేస్తుంటాను. సో బాపట్ల, హైదరాబాద్ 2 షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. అక్కడ పుట్టింటిని చూసుకుంటూ, ఇక్కడ భర్తని పిల్లల్ని చూసుకుంటూ. ఓకే, ఎంతమంది పిల్లలండి? ఒక బాబు, ఒక పాప. ఓకే, ఏం చేస్తున్నారు? బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. సో మీనా గారు, మధ్యలో ఏమన్నా జాబ్ చేశారా మీరు? ఫస్ట్లో జాబ్ చేశాను, తర్వాత పాప పుట్టినాక మానేశాను. ఇప్పుడు లయన్స్ క్లబ్లో సెక్రటరీగా ఉన్నాను. ఓకే, కోలాటం, డాన్స్ అవి పిల్లలకు ఫ్రీగా నేర్పిస్తుంటాను. సో గుళ్ళల్లో ఫ్రీగా ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటాను. ఓకే, సో ఆర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీనా గారు, టమాటాలు బాగా మగ్గిపోయాయండి. తర్వాత ఏంటి? మగ్గిపోయిన తర్వాత దీనిని గోంగూరని ఇందులో పెట్టుకోవాలి. ఓకే, కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వేయాలి. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టుకోవాలి. తొందరగా మగ్గుతుంది కదా, అందుకని. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీనా గారు? నేనే వంట చేసినా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మొత్తం A to Z అన్ని అమ్మగారి దగ్గర నుంచే. బయట ఏమన్నా చూసి ఎప్పుడైనా ఫ్లేవర్డ్ రైస్ అంటే మా అక్క దగ్గర నుంచి నేర్చుకుంటాను. సో మరి ఫ్లేవర్డ్ రైస్ నేర్చుకోలేదా మీరు? నేను ఈ మధ్య టమాటా రైస్ నేర్చుకున్నాను. టమాటా రైస్ నేర్చుకున్నారా? పులిహోర బాగా చేస్తాను. ఓకే, అంటే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు. ఫైన్. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మహంకాళి అమ్మవారి గుళ్ళో పంతులు గారు. అంటే దసరా 10 రోజులు ఖచ్చితంగా మేము గుళ్ళోనే ఉండాలి. మొత్తం కుటుంబం అంతా ఉంటారు? అంతా ఆల్మోస్ట్. ఇంకా మా తమ్ముళ్ళు, మా అక్క అందరూ వస్తారు. ఓకే, 10 రోజులు అక్కడే ఉంటారు. ఓకే, సో ప్రసాదాలు అవి ఏమన్నా చేస్తూ ఉంటారండి? అప్పుడప్పుడు చేస్తాము, దసరా 10 రోజులు మాత్రం చెయ్యం. అప్పుడు చెయ్యరు, కానీ మిగతా రోజుల్లో చేస్తాం. ఏమేం చేస్తూ ఉంటారండి అమ్మవారికి? కట్టె పొంగలి, సీర అంటే కేసరి, పులిహోర, తీయ పొంగలి, రవ్వ లడ్లు అట్లా చేస్తాం. ఓకే,
ఫైన్. సో మీనా గారు అయితే గోంగూర మగ్గుంటుందో ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం మగ్గుతుంది. ఉప్పు వేద్దాం. ఉప్పు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇది మారకుండా ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉప్పు కొంచెం వేసుకొని ఓకే ఇట్లా అనుకుంటే మనకి కొంచెం కలుస్తుంది. ఓకే, ఉప్పు కూడా వేసి మొత్తం కలిపేసుకున్నాం కదండి. తర్వాత ఏంటి? తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ కారపొడి, కారం కాదు కారపొడి, ఈ కారపొడి వేసుకోవాలి. సో ఏంటండి ఇది ఎలా చేశారు కారపొడి అంటే? ఇది ధనియాలు, ఎండుమిర్చి, చిన్న వెల్లుల్లి, కారం కలిపి, అదే ఎండుమిర్చి మొత్తం కలిపి చేసిన కారపొడి అన్న. ఓకే, ఇది బాపట్ల స్పెషల్ అన్నట్టు. ఓ చూడటానికి ఎర్రగా ఉంటుంది కానీ కారం ఏమి ఉండదు. కారం అంత ఉండదా అండి? అంతేం ఉండదు. ఓకే, సరే కారపొడి కూడా వేసేసారు. సో మీనా గారు మీరు ఇంకా ఏ వంటకాలు బాగా చేస్తూ ఉంటారు? నేను పిండి వంటలు అంటే మేము సంక్రాంతికి చేసుకుంటాము. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే వస్తారు. మా ఇంట్లోనే మేము అందరం కలిసి అరిసెలు, చెక్కలు, చక్కరాలు, కజ్జికాయలు అన్నీ మేము కలిసే చేసుకుంటాం అందరం. ఓకే, సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పని కూడా తగ్గుతుంది. అందరికి ఈక్వల్ గానా? ఈక్వల్ అంటే పంచుడు మీద అయితే అందరు నన్నే పిలుస్తారు. అంటే నీకో చెక్క, నీకో అట్లా పంచుతాం అనమాట. నిజంగా అలానే పెడతారండి. ఇదిగో నీకో చెక్క, నాకు అరిసె. ఓకే, ఫుడ్ పంపకాలు జరుగుతాయి అయితే ఆ రోజు. అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గోరు చిక్కులు, బెండకాయలు ఒకే చోట పోసుకుంటే నీకో రెండు, నీకో రెండు, నీకో రెండు, నీకో రెండు. అప్పుడైతే ఎవరికి ఎక్కువ తక్కువ. ఓకే, ఒకటి వస్తే చెరొక మొక్క వేయడం. సో కాదు, మిమ్మల్ని ఎందుకు పంపకాలకు అడుగుతారు? అంటే నేను కరెక్ట్గా చేస్తాను కదా. కరెక్ట్గా పంచుతారా? ఓకే, ఎవరికి అందరికి సమన్యాయం చేస్తారా? ఓకే, సో మీనా గారు అయిపోయిందా అండి? కొంచెం వాటర్ వేసుకుంటే మగ్గిపోతుంది. కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ కాకుండా కొంచెం. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం, అంటే పలచగా కావాలంటే. లేదు గోంగూర పచ్చడిలాగా కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ అవసరం లేదు. మీనా గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. తీసి వేరే చిన్న గిన్నెలో, బౌల్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకుంటే అయిపోయింది. ఓకే అండి, ఇటు ఇచ్చేయండి. గోంగూర పులుసు కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోంగూర పులుసు కూరకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర, ఉప్పు, కారం. గోంగూర పులుసు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో గోంగూర, ఉప్పు, కారం, నీళ్లు వేసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర పులుసు కూర రెడీ.